ఒకే రోజులో ఏ విత్తనం వృక్షం కాదు. గొప్పవాటి నిర్మాణానికి సమయం పడుతుంది. సహనం అవసరం. నీ పోరాటం ఎలా ఉండాలంటే ఓటమి కూడా గర్వపడాలి. గొప్ప వీరుణ్ణి చూశానని. వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, సదుపాయం లేని ధనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థమైనది. నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు. మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి. మనసుని ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపితే జీవితం ఆనందమయం అవుతుంది. మనసులో అసూయ ద్వేషాలు లేని వాళ్ళను అందరూ అభిమానిస్తారు. ఏ పని చక్కగా చేయాలన్నా ఆసక్తి ఉండాలి ఆ పనిలో. నోట జారిన మాట, చేజారిన అవకాశం, గడిచిపోయిన కాలం తిరిగి లభించవు. తాను ఏం మాట్లాడాలో తెలిసిన వారు తెలివైన వారు. తానేం మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వారు వివేకవంతులు. ఒక చోట ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో గడపలేకపోవటం వల్లనే అందరూ బాధలకు గురవుతున్నారు. ఒకటిగా చేరటం ప్రారంభం, ఒకటిగా ఉండటం ప్రగతి, ఒకటిగా పనిచేయటం విజయం, ఒకరి పొరపాటు ఇంకొకరి గుణపాఠం. ఒకరికి మేలు చేసి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవద్దు, కానీ ఒకరి మేలు చేస్తే మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఒక్క సంతోషం 100 విచారాలను తరిమి కొడుతుంది. ఒక్క సిరా చొక్క 1000 లక్షల మనుషులను ఆలోచింపజేస్తుంది. ఒప్పుకున్న తప్పు సగం సరిదిద్దబడుతుంది. ఓపిక ఉత్తమమైన ఔషధం. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు. ఓర్పుకు మించిన తపస్సు లేదు. కఠినమైన పనులను తేలిగ్గా చేయగలవారు విద్యాబోధకుడు. కదలకుండా నిలిచిన వారే ఎక్కువ అలసిపోతారు. ఒక మనిషికి సహనం ఉంటే అతను ఏమనుకున్నా దాన్ని సాధించుకుంటాడు. ఒక మనిషిలోని ప్రతిభను, ప్రావీణ్యాన్ని ఎవరు దాచలేరు. అవి ఎప్పటికైనా బయటపడతాయి. ఒక మూర్ఖుడు తన పని మానుకొని ఇతరుల యొక్క పని ఒత్తిడిలో ఉంటాడు. ఎప్పుడు మాట్లాడాలనే కాదు, ఎప్పుడు ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకోవటమే నిజమైన విజ్ఞానం. యవ్వనంలో ఉన్న పొగరు, వయసు పెరిగే కొద్దీ ఉండదు. ఎందుకో తెలుసా? గర్వాన్ని, పొగరును మరియు అహంకారాన్ని బాధ్యతలు నెత్తికెక్కి అణిచివేస్తాయి. ఒక మేలైన మానవుడు తన మాటల్లో నిదానంగా ఉంటాడు, కానీ తన పనుల్లో అధికంగా ఉంటాడు. ఒక వ్యక్తి యొక్క జయాపజయాలు అతని సమయాన్ని ఎలా ఖర్చు చేస్తాడన్న విషయంపైనే ఆధారపడి ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క విలువ అతని మాటల్లో నిలకడ బట్టి తెలుస్తుంది. ఎంతటి వారికైనా విమర్శల బాధ తప్పదు. సింహానికైనా ఈగల బాధ తప్పించుకోలేదు. స్వయం సమృద్ధి సాధించడం ఎంత అవసరమో పరస్పరం ఆధారపడగలిగే సామరస్యాన్ని సాధించడం కూడా అంతే అవసరం. వంశపారంపర్య సంపద కాదు, ఎవరికి వారు కష్టపడి ఆర్జించుకోవాల్సిందే. అడ్డంకులకు కృంగిపోతే అపజయం, వాటిని అనుభవాలుగా మలుచుకోగలిగితే విజయం. నిన్ను చూసి నవ్వే ప్రపంచాన్ని చూసి నవ్వగలగటమే నీ తొలి విజయం. విజయం, బద్ధకం రైలు పట్టాలంటివి, ఎప్పటికీ కలవు. ఒకదానితో చెలిం చేయాలంటే రెండో దానితో వైరం పోనాల్సిందే. పర్వతం ఎత్తి చూసి జంకితే శాశ్వతంగా కిందనే. సాహసించి ఒక్కో అడుగు పైకి నడిస్తే శిఖరాగ్రం మీదనే. నీ వెనక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు, కఠిన శ్రమ. ఏదో జరగాలని ఎదురు చూస్తూ కూర్చుంటే ఓటమి తథ్యం. ఏం చేయాలో నిర్ణయించుకొని ముందుకు సాగిపోతే గెలుపు సాధ్యం. మంచివాడిని పొగిడితే మరింత మంచివాడవుతాడు. అదే చెడ్డవాడిని పొగిడితే ఇంకా చెడ్డగా తయారవుతాడు. తనను చూసి కుక్క మురిగినంత మాత్రాన నిజాయితీపరుడు
నేరస్తుడైపోడు. ఇతరుల తప్పులు ఎంచటంలోనే నిరంతరం మునిగి తేలేవారు తమలోని లోపాలను గుర్తించలేరు. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి. శత్రువులను వదులుచుకోవాలంటే వాళ్ళ స్నేహితులుగా చేసుకోవటం కన్నా మంచి మార్గం లేదు. సాహసం అంటే ఎప్పుడు రగిలిపోవడమే కాదు, వైఫల్యాన్ని నిబ్బరంగా తీసుకొని మళ్ళీ ప్రయత్నించడం కూడా. కష్టాలను జయించడానికి నిప్పు కన్నా చిరునవ్వు బలమైన ఆయుధం. అనంతమైన బాధని చిన్న చిరునవ్వు చెరిపివేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచివేస్తుంది. నువ్వు వెళ్ళే దారిలో మొరుగుతున్న కుక్కలన్నిటినీ నోరు మూపించాలనుకుంటే ఎన్నటికీ గమ్యాన్ని చేరలేవు. క్షమించటం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది. సాహసించే వాని వెనకే అదృష్టం నడుస్తూ ఉంటుంది. అడ్డంకులకు కృంగిపోతే ఆ విజయం, వాటిని అనుభవాలుగా మలుచుకోగలిగితే విజయం. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి, కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్ళాలి. ప్రతి అవకాశంలోనూ కొన్ని అడ్డంకులుంటాయి, ప్రతి అడ్డంకి వెనుక కొన్ని అవకాశాలు ఉంటాయి. మీరు దేన్ని చూస్తారన్నదే ముఖ్యం. పొరుగింటి కోడలు శుభ్రంగా లేవని విమర్శించటం కాదు, నీ గుమ్మం ముందున్న చెత్తను శుభ్రం చేసుకోవాలి. దురలవాట్లు మొదట్లో సాలెగూళ్ళు, ఆపై ఇనుప గొలుసులు. డబ్బు కాదు, డబ్బు మీద ప్రేమ, మోహం, దురాశ అనర్థాలకి హేతువులు. కనిపించే దాన్ని చూడటానికి కళ్ళు చాలు, కనిపించే దాన్ని చూడటానికి వివేకం కావాలి. దుష్టులకు దూరంగా ఉండాలి, కానీ వారితో విరోధంగా ఉండకూడదు. ముందుకు వెళ్ళలేని ప్రతి మనిషి వెనక్కి వెళ్లాల్సిందే. ఇంటి కప్పులో నిరంతరం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం తప్పక బయటపడుతుంది. గెలవాలన్న తప్పన తగ్గితే ఓటమి దూరమైనట్లే. ఎదుటివారిలో తప్పులు వెతకటమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవరు మిగలరు. గుర్తించటానికి నిరాకరించినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.